ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఓపెన్ నోట్బుక్ దగ్గర పెట్టుకోండి, సిస్టమ్ ఓపెన్ చేయండి, గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళి ఎంసీఎక్స్ ఇండియా ఓపెన్ చేయాలి. mcxindia.com ఓపెన్ చేయండి. mcxindia.com ఎంసీఎక్స్ ఇండియా ఓపెన్ చేస్తే మనకి ఎంసీఎక్స్ ఇండియాలో మళ్ళీ ఇలా వస్తుంది పేజీ. ప్రొడక్ట్స్కి వెళ్ళాలి, ప్రొడక్ట్స్ క్లిక్ చేయాలి. మళ్ళీ ఇంతకుముందు మనం గోల్డ్ చేసినాం, ఇప్పుడు సిల్వర్ వీడియో చేస్తాం. దీంట్లోనే ఇదే సేమ్ బులియన్లోకి వెళ్తాం. ఇక్కడ సిల్వర్ మినీ, సిల్వర్ మైక్రో అని 3 ఉన్నాయి. సిల్వర్ మీద క్లిక్ చేయాలి. సిల్వర్ మీద క్లిక్ చేసి ఇలా సిల్వర్ గురించి ప్రొడక్ట్ లీఫ్లెట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. అప్పుడు మళ్ళీ మనము ఈ లీఫ్లెట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. గోల్డ్ తర్వాత వరల్డ్లో ఫేమస్ సిల్వరే. వేల సంవత్సరాల నుంచి కూడా గోల్డ్ సిల్వర్కే ప్రాముఖ్యత ఉండటం జరిగింది. ఏ దేశంలో బంగారం నిల్వలు, సిల్వర్ నిల్వలు అంటే యూసేజ్ కానీ, డిమాండ్ కానీ, నిల్వలు ఇన్వెంటరీస్ కానీ ఏ దేశంలో ఎక్కువ ఉంటే ఆ దేశం, ఆ రాజ్యం, అప్పట్లో ఏవైతే రాజ్యాలు ఉండేయో, రాజులు ఉండేది, ఆ నిల్వలు ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉన్నాయో వాళ్ళే అనమాట. అంటే గోల్డ్ సిల్వరే అయిన తర్వాత, గోల్డ్ తర్వాత సిల్వరే. ఇప్పుడు ఈ సిల్వర్ ఏదైతే ఉందో సప్లై ఇక్కడ 2023 వరకే ఉంది డేటా, 24, 25 డేటా లేదు. కానీ మనకు ఒక ఐడియా కోసం, తెలుసుకోవటం కోసం ఇది ఎక్స్చేంజ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దీన్ని మనం ఫాలో అవుతాం. ఇది ఎలా చూడాలి, ఏం చూడాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి. ఇప్పుడు గోల్డ్ 1,00,000 దాటిపోయింది, సిల్వర్ 1,00,000 దాటిపోయింది. అయితే ఎప్పుడైతే దాటిపోయిందో వొలటాలిటీ కూడా ఎక్కువైపోయింది, ఎక్స్పైరీలు ఉన్నాయి, అవేర్నెస్ వచ్చింది, సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము ఇవి ఏదైతే ఉందో వాటి గురించి చూద్దాం. ఇది మెయిన్. ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ, ఈ సిల్వరు మైన్స్లోంచి ప్రొడక్షన్ ఉంటుంది, 2 ఉంటుంది, అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్. వ్యవసాయం చేస్తే పండే పంటలు కాకుండా మైన్స్ అంటే వ్యవసాయం లేదనుకోండి, ఖనిజాలు అంటాం వీటిని. ఈ ఖనిజాల్లో ఇవన్నీ అనమాట. అంటే మైన్స్, ఖనిజాల్లోంచి ఏదైతే తీస్తారో ఇవన్నీ నాన్ అగ్రికల్చర్ కిందకి వస్తాయి. ఖనిజాలు ఎంసీఎక్స్ మన మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్లో ఉంటుంది. మైన్స్ నుంచి ప్రొడక్షన్ ఎంత ఉందయ్యా అంటే, ఇది సిల్వర్ ఏదైతే ఉందో ఔన్సుల్లో ఉంది, మిలియన్ ఔన్సుల్లో. 2019లో 837, 783, ఇట్లా 2023 వచ్చేటప్పటికి 831 మిలియన్ ఔన్సులు. రీసైక్లింగ్ అంటే పాత సిల్వర్ని మళ్ళీ కరగబోసి మళ్ళీ చేసేదాన్ని రీసైక్లింగ్ అంటాం. అది 179. హెడ్జింగ్ లేదు. తర్వాత సప్లై వచ్చి మొత్తం ఓవరాల్గా 1111 మిలియన్ ఔన్సులు 2023. అంటే పెరుగుతూనే ఉంటుంది, ఓవరాల్గా అంతే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా 1011, 1015 ఉంది 3-4 ఏళ్ల నుంచి. ఇప్పుడు కూడా 24, 25 ఉంటే కొంచెం అటు ఇటుగా అక్కడే ఉంటుంది. ఇకపోతే ఈ వరల్డ్ మొత్తంలో సిల్వర్కి ఈ ఎక్కడ ఉంటుంది, దేనికి డిమాండ్ ఉంది? ఇండస్ట్రీకి, ఫోటోగ్రఫీకి, జ్యువెలరీకి. అంటే సిల్వర్ని ఎక్కడెక్కడ వాడతారు? సిల్వర్ వేరు, నెట్ ఫిజికల్, నెట్ హెడ్జింగ్, వీటన్నిటితోటి 6 వాడతారు. అంటే ఏంది, సిల్వర్ మనకు తెలిసినటువంటిది ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి తెలిసినటువంటి సిల్వరు గిఫ్ట్ ఐటమ్స్, కుందులను, దీపాలకి, అంటే పూజకి, లేకపోతే కంచాలు, గ్లాసులు, ప్లేట్లు, ఇవే కావు. సిల్వర్ అనేది అన్నిట్లో, అంటే ఇండస్ట్రీ పర్పస్ అనుకోండి, ఫోటోగ్రఫీ అనుకోండి, జ్యువెలరీస్ అనుకోండి, ఇట్లా ఈ సిల్వర్ వేరు. తర్వాత ఇంపోర్ట్స్ ఎంత చేసుకుంటుంది. మనము సిల్వర్ వచ్చి 2022లో ఎక్కువ చేసినాము, 303.8 మిలియన్ ఔన్సులు. తర్వాత 2023లో 111.7, 24, 25 డేటా లేదు మన దగ్గర. కాకపోతే ఇక ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువనే ఉంటుంది దిగుమతి కూడా. ఇకపోతే ఇక్కడ మళ్ళీ ఫీచర్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు మనం ఓన్లీ ఫీచర్స్ గురించే మాట్లాడతాం. ఆప్షన్స్కి మళ్ళీ ఇంకో వీడియోలో ఎప్పుడైనా మళ్ళీ దాన్ని ఆప్షన్స్ అంటే ఇండివిజువల్గానే డిస్కస్ చేయడం బెటర్. ఎందుకంటే ఆప్షన్స్ ఏదైతే ఉందో అది ఈజీగా అర్థమయ్యేది కాదు. చిన్న అమౌంట్ తోటి
ఉంటే మంచి ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే ఆ చిన్న అమౌంట్ పోతుంది. ఆ ప్రీమియంలు ఉంటాయన్నమాట. ఆప్షన్స్ అంటేనే ఆ ప్రీమియంలు ఉంటాయి. హీరో జీరోలు అంటారు, ఎక్స్పైరీ డేట్లు అంటారు, తర్వాత లాట్ సైజులు, ఎక్స్పైరీ డేట్కి ముందున్నప్పుడు ఒక రేటు ఉంటుంది, ఆ రోజు అయితే ఒక రేటు ఉంటుంది, టైం దగ్గర పడుతున్న కొద్దీ ఒక రేటు ఉంటుంది, ధర పెరిగినా కానీ ఆ ప్రీమియం పెరగకపోవటం, ఇవన్నీ చాలా చాలా ఎక్స్పీరియన్స్ మీద ఆప్షన్స్ అనేది లైవ్ చేయాల్సిందే, లైవ్ మీద అబ్జర్వ్ చేయాల్సిందే, లైవ్ మీదనే డిస్కస్ చేయాలి, లైవ్లోనే చూస్తూ ఉండి దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఓకే, ఇప్పుడు మనం ఫ్యూచర్స్ గురించి మాట్లాడతాం. దీనికి మార్జిన్ ఏముంటుంది, దీంట్లో ఏమేమి ఉంటారు, బయర్ సెల్లర్స్ ఎవరెవరు ఉన్నారు, ఏమున్నారు అనేది దీని మీద చూద్దాం మనం. ఇప్పుడు ఏదైతే ఉందో మార్జిన్ ఉంటుంది. దీంట్లో కూడా ఇక్కడ రెండు వచ్చినాయి. ఇప్పుడు ఎంసీఎక్స్ సిల్వరు ఫ్యూచర్ నియర్ మంత్, కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ నెక్స్ట్ మంత్, అంటే రెండు కలర్స్ ఆరెంజ్, అవి ప్రైస్ మూమెంట్కి అనమాట. అంటే రెండు ఒకటే మాదిరిపోతాయి. ఇది పెరుగుతూ ఉంటే అది పెరుగుతుంది, అది పెరుగుతూ ఉంటే ఇది పెరుగుతుంది, సింపుల్గా అంతే, ఏం లేదు దాంట్లో. ఓకే, ఇక్కడ మీకు సిల్వర్ మినీ, సిల్వర్ మైక్రో మూడు ఉన్నాయి. ఈ ఫీచర్స్ ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో సిల్వర్కి సంబంధించి, ఈ సిల్వరు అంటే 30 కేజీలు ఒకటి, సిల్వర్ మినీ అంటే 5 కేజీలు, సిల్వర్ మైక్రో అంటే 1 కేజీ. ఇప్పుడు మన పని ఏంటిది, ఈ సిల్వర్ ఏదైతే ఉందో గోల్డ్కి ఇది నెక్స్ట్ మంత్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ గోల్డ్ ఏప్రిల్లో ఉంటే ఇది మేలో ఉంటుంది. ఇప్పుడు మార్చిలో ఇది సిల్వర్ ఉంది, ఫిబ్రవరిలో ఉంటుంది. అంటే సరీ బేస్ అంటాం కదా, 2, 4, 6, 8, 10, 12, ఇది కూడా అంతే, 3, 5, 7, 9 అనమాట. ఇది అంటే ఇది సిల్వర్ ఇలా ఉంటుంది. ఇది 30 కేజీలు సిల్వరు, మినీ అయితే 5 కేజీలు, మైక్రో కిలో. ఈ రెండు వచ్చి ప్రతి నెల ఉంటుంది. ఇది కూడా 2 నెలలకు ఒకటి, ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్. అంటే ఏ 30 కేజీల మంత్ ఏదైతే ఫీచర్స్ ఉందో ఆ మంత్ కాకుండా ఇంకో మంత్ ఉంటుంది. ఏది మినీ, మైక్రో. ఇది ఫిబ్రవరిలో ఉంటే అది మార్చిలో ఉంటుంది. కిలోది 5 కిలోలది ఫిబ్రవరిలో ఉంటే ఫిబ్రవరిలో 30 కిలోలు ఉండదు, మార్చిలో ఉంటుంది. అంటే ఒక నెల ఇది ఉంటుంది, ఒక నెల అది ఉంటుంది. ఇక తర్వాత ఇది 5th డే ఆఫ్ కాంట్రాక్ట్ అనమాట. అంటే ప్రతి నెల కాదు, 2 నెలలకు ఒకటి ఏదైతే ఉందో ఎక్స్పైరీ, అది 5వ తారీఖు క్లోజ్ అయింది. ఇది కూడా 5 రోజుల ముందు మనం క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఫుల్ అమౌంట్ కట్టే వాళ్ళు ఉండాలి, లేకపోతే స్క్వేర్ ఆఫ్ చేయాలి. మనం చేయకపోతే ఇప్పుడు వాళ్ళే చేస్తారు, చెప్తారు, మెసేజ్ వస్తుంది, మెయిల్ వస్తుంది, ఫోన్ చేస్తారు, బాబు మీరు డెలివరీ తీసుకుంటా అంటే ఫుల్ అమౌంట్ పే చేయాలి, డెలివరీ తీసుకోకపోతే స్క్వేర్ ఆఫ్ చేయాలి, మీరు చేసుకుంటారా మేము చేయమా అంటారు, మనం చేయకపోతే వాళ్ళు చేస్తారు, మనం వదిలేస్తే వాళ్ళు చేస్తారు. ఇక తర్వాత ఇందులో వచ్చి ప్రతి నెల లాస్ట్ డే నాడే ఉంటుంది. ఇది కూడా టైమింగ్స్ గోల్డ్ మాదిరి, 9 గోల్డ్ సిల్వర్ రెండు కూడా, అంటే కమోడిటీస్ మొత్తం కూడా ఉంటే ఒకటే టైం ఉంటుంది, మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30, 6 నెలలు 11:55. ఇది 30 కిలోలు, ఇది 5 కేజీలు, ఇది కేజీ. ధర వచ్చి ఇక్కడ కిలోకి ధర ఉంటుంది, అక్కడ గోల్డ్ వచ్చి 10 గ్రాముల ధర ఉంటుంది, గ్రామ్ ధర ఉంటుంది. ఇదో సిల్వర్ వచ్చి కిలోల ధర ఉంటుంది. ఇది మ్యాక్సిమం వచ్చి 600 కేజీల వరకు మనము ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంటే 30 కిలోలది 600 కేజీల వరకు పెట్టుకోవచ్చు. ఇది కూడా ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఇది ఇండియాలో అయితే అహ్మదాబాదు. ఇక టిక్ సైజ్ వచ్చి ₹1, పైసల్లో ఉండదు అన్నట్టు, 5 పైసలు 10 పైసలు అట్లా ఉండదు. ఇక దీనికి కూడా డైలీ ప్రైస్ లిమిట్ ఉంటుంది, దీనికి కూడా మార్జిన్ ఉంటుంది. ఇవి దీంట్లో 3 అనమాట, 30 కేజీలు, 5 కేజీలు, కిలో. ఇప్పుడు ఇది కూడా కిలో 1,00,000 దాటిపోయింది కాబట్టి మనం అయితే ఇక్కడ వచ్చే సిల్వర్ ఏదైతే ఉందో ఇది 999 ప్యూరిటీ అనమాట. మామూలుగా ఏంటంటే గోల్డ్ వచ్చేటప్పటికి 999 ప్యూరిటీ, 916 కేడిఎం అట్లా అంటాం కదా, 24 క్యారెట్స్, 916 అయితే అంటే 22 క్యారెట్స్ అని, 18 క్యారెట్స్, ఇట్లా ఏదైతే గోల్డ్లో ఉంటుందో ఈ సిల్వర్లో ఒకటే క్యారెట్స్ అనమాట. 999 ఫైన్నెస్ అంటారు, దాన్నే ప్యూరిటీ అంటారు, దాన్ని స్వచ్ఛత అంటారు. ఇవి ఇప్పుడు దీంట్లో ఏదైతే ట్రేడ్ అయ్యాయి ఉన్నాయో అవన్నీ కూడా 999 ప్యూరిటీ. ఇక ఆప్షన్స్ ఉంటాయి, అవి కొంచెం వేరే ఉంటుంది. ఇది ఓన్లీ ఫీచర్స్ వరకు, చిన్న మార్జిన్ తోటి మీరు ఇది కూడా కిలో చేయొచ్చు, 5 కేజీలు, 30 కేజీలు చేయొచ్చు. ఒకవేళ 30 కేజీలు చేసే బదులు 5 కేజీలు 2-3 లాట్లు కొనుక్కొని చేయొచ్చు. అదే 5 కేజీలు చేసే బదులు కిలో 2-3 లాట్లు కూడా, అంటే 2-3 కిలోలు కొనుక్కొని అమ్ముకోవడం. అంటే ఫస్ట్ కిలోతో స్టార్ట్ చేయాలి, తర్వాత చిన్నగా మనము 5 కేజీల్లోకి పోవాలి. అంటే ఒక ఐడియా వచ్చినాక, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినాక, మీకంటూ సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చినాక అప్పుడు మనం పెంచుకుంటూ పోవాలి. ఈక్విటీ మార్కెట్ కంటే ఇదేంటిది అంటే ఇది టైమింగ్స్ ఎక్కువ. ఇది మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30 వరకు ఉంటుంది. మన ఈక్విటీ మార్కెట్ వచ్చి మార్నింగ్ 9:15 to 3:30 వరకు ఉంటుంది. టైమింగ్స్ ఎక్కువ ఇది.
రెండోది ఇది వరల్డ్ మార్కెట్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఈ వరల్డ్ మార్కెట్ ఏదైతే బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి టైమింగ్స్ కానీ ఎక్కువ ఉంటుంది, లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది, వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, మనకి కమిషన్ స్ట్రక్చర్ కూడా చాలా చీప్ ఉంటుంది ఈ కమోడిటీస్ వచ్చేటప్పటికి. తర్వాత లివరేజ్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా 8% 9% తోటే మనకి లివరేజ్ వస్తుంది. మన ఈక్విటీలో అయితే ఎంటీఎఫ్లని, డెలివరీస్ అని, ఇంట్రాడేలు అవన్నీ చాలా ఉంటాయి. దానికి దీనికి ఇది తేడా అనమాట. ఇది మీకు అవేర్నెస్ ఎడ్యుకేషన్. ఇంకా మీకు ఏదైనా అనిపిస్తే దయచేసి కాల్ చేయకుండా మెసేజ్ చేస్తే దాన్ని బట్టి మనము పర్సనల్ కలవటం ఏంటిది అనేది మనము ప్లాన్ చేయొచ్చు. ఇది సిల్వర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.